అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన ప్రయాణంలో తోడు అనే కథను విందాం. ఈ కథ జూలై 1979 చందమామలో ప్రచురింపబడింది. రాజయ్య తల్లి 60 ఏళ్లది. ఆవిడ తన పెద్ద కూతురిని చూడాలని చాలా రోజులుగా అడుగుతున్నా రాజయ్యకు తీరిక లేక, తల్లిని ఆ వయసులో ఒంటరిగా అంత దూరం పంపడం ఇష్టం లేక వాయిదా వేస్తూ వచ్చాడు. ఇంతలో తలవని తలంపుగా పొరుగున ఉండే యువకుడు ఆ ఊరికే ప్రయాణం కట్టడం జరిగింది. తన తల్లికి రాజేశం తోడుగా ప్రయాణం చేసేటట్టు రాజయ్య ఏర్పాటు చేశాడు. రాజయ్య తల్లి తన మూటలో బట్టలు పెట్టుకున్నది. రాజయ్య తాను స్వయంగా తయారు చేసుకునే శ్రేష్టమైన నస్యం తన బావమరిది కోసం ఒక డబ్బీలో ఇచ్చాడు. ముసలావిడ పిల్లల కోసం కొన్ని సున్ని ఉండలు కట్టుకున్నది. రాజయ్య ఆవిడకు కొంత డబ్బు కూడా ఇచ్చాడు. రాజేశానికి ముసలావిడిని తన వెంట తీసుకుపోవడం లేనిపోని భారం అనిపించింది. అయినా మొహమాటానికి ఒప్పుకున్నాడు. ఊరు దాటగానే అతను ఆవిడతో, మీ దగ్గర ఉన్న డబ్బు ఇచ్చేయండి, నా దగ్గర భద్రంగా దాస్తాను అన్నాడు. ముసలావిడ డబ్బిచ్చింది. రాజేశం దాన్ని తన సంచిలో వేసుకుని భద్రంగా మొలలో దోపుకున్నాడు. మధ్యాహ్నానికి వాళ్ళు ఏదో ఊరు చేరారు. అకస్మాత్తుగా వర్షం ముంచుకొచ్చింది. ఊరు బయట గుడిసెల మధ్య ఒక పెంకుటిల్లు కనిపిస్తే రాజేశం వాకిలి తలుపు దడదడా బాదాడు. కిటికీలో నుంచి ఒక స్త్రీ తొంగి చూసి, ఎవరు నువ్వు, ఏం కావాలి అని కోపంగా అడిగింది. వాన పెద్దదవుతున్నది, కాస్త మీ ఇంట్లో తలదాచుకొనిస్తే చాలు అన్నాడు రాజేశం. వీలు కాదు, ఇంట్లో మగవాళ్ళు లేరు, ఇంకెక్కడికైనా వెళ్ళు అన్నది స్త్రీ నిష్కర్షక. అప్పుడు ముసలావిడి కిటికీకి ఎదురుగా వచ్చి, వర్షంలో తడిసిపోతున్నాను తల్లి, నీకు తల్లి లాంటిదాన్ని, మా అబ్బాయి నీకు అన్న లాంటివాడు, తలుపు తీయి, పర్వాలేదు అన్నది. ముసలావిడిని చూడగానే ఇంటి ఇల్లాలు లేచి వచ్చి తలుపు తీసింది. క్షణంలో ముసలావిడ మాటలు కలిపేసి ఎన్నో తరాల చుట్టరికాలు తిరగేసింది. ఇల్లాలు వద్దన్నా వినిపించుకోకుండా మళ్ళీ పొయ్యి రాజేసి ముసలావిడకు రాజేశానికి వేడివేడిగా వంట చేసి భోజనం పెట్టింది. వస్తాను తల్లి, చాలా దూరం వెళ్ళాలి అని ముసలావిడ ప్రయాణం అవుతుంటే ఇంటి ఇల్లాలు తిరుగు ప్రయాణంలో వచ్చి ఒక పూట ఉంటానని ముసలావిడ చేత చేతిలో చెయ్యి వేయించుకుని మరీ పోనిచ్చింది. మంచి మాటలతో మనుషుల్ని మనవాళ్లుగా చేసుకోవచ్చు అన్నది ముసలావిడ రాజేశంతో. వాళ్ళు దొంగదారిన నడుస్తుండగా ఒక నల్లత్రాచు దారికి అడ్డంగా పడుకుని కనిపించింది. దాన్ని చూసి రాజేశం బెదిరిపోయి గట్టిగా కేకలు పెడుతూ చప్పట్లు తెరిచాడు. అయినా పాము కదలలేదు. ముసలావిడ తన చేతికర్రను నేలకేసి గట్టిగా తట్టగానే పాము తల ఎత్తి చూసి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. పాముకి చెవులు లేవు, నేల అదురుకు అది కదులుతుంది అన్నది ముసలావిడ రాజేశంతో. పొద్దువాలుతుండగా వాళ్ళు ఒక కొండ పక్కగా వెళుతున్న సమయంలో ఎవరో దారిదోపిడీగాడు చొప్పున వాళ్ళ ముందుకు దూకి చాకు చూపించి రాజేశంతో, నీ డబ్బంతా అక్కడ పెట్టు అన్నాడు. రాజేశం నిలువున వణికిపోతూ తన మనలో ఉన్న సంచిని ఇచ్చేసే ధోరణిలో ఉండటం చూసి, ముసలావిడ, ఉండు నాయనా, మాయదారి డబ్బు కోసం మనిషి ప్రాణం తీస్తావా, డబ్బు నా దగ్గర ఉన్నది, లేనివాడిని బెదిరించి ఏం లాభం అంటూ మూట విప్పి అందులో నుంచి డబ్బీ తీసి దాని మూత తీస్తూనే అందులో ఉన్న నస్యం కాస్త దొంగవాడి కళ్ళలోకి చల్లింది. దొంగ లబోదిబోమంటూ చాకు కింద పారేసి 2 కళ్ళు నలుపుకోసాగాడు. చాకు తీసుకొని రాజేశానికి సైగ చేస్తూ ముసలావిడ, వాడిని పొడవుకురా బాబు, డబ్బు కోసం ఏదో కక్కుర్తి పడ్డాడు, వాడిని చంపితే మనకేం ఒరుగుతుంది అన్నది. దొంగ అంత బాధలోనూ కళ్ళు తెరిచి దారి సరిగా కనపడకపోయినా ఉరుకుతూ క్షణంలో ఎటో పారిపోయాడు. ఆపద రాగానే ఆలోచన వదిలేసి భయంతో బిగుసుకుపోతే లాభం లేదు, బుర్ర ఉపయోగించాలి అన్నది ముసలావిడ. రాజేశం మరోసారి తల వంచుకున్నాడు. దీపాలు పెట్టే వేళకు వాళ్ళు ఒక బస్తీ చేరుకున్నారు. ఇంకా చాలా దూరం వెళ్ళాలి. మనం ఊరు చేరేసరికి జాము రాత్రి అవుతుంది. నాకు ఆకలిగా ఉన్నది, నేను దుకాణంలో ఏదన్నా తిని మీకు పళ్ళు ఏమన్నా తెస్తాను అంటూ రాజేశం వెళ్ళాడు. ముసలావిడ ఒక ఇంటి అరుగు మీద కూర్చున్నది. ఎంతకు రాజేశం రాలేదు. ఏమైందోనని ఆవిడ దుకాణం వైపుగా వెళ్ళింది. పలహారం చేసి డబ్బు సంచి ఎవరో కొట్టేశారంటున్నాడు. ఇలాంటి వాళ్ళను చాలా మందిని చూశాం. డబ్బు తీయకపోయావో నీ చేతి మూటలు మోయించకుండా వదలను అంటున్నాడు దుకాణం యజమాని రాజేశంతో. చుట్టూ కొందరు మనుషులు పోగయ్యారు. ముసలావిడ జరిగినది గ్రహించి తన మూట విప్పి డబ్బు తీసి రాజేశానికి తినదానికి డబ్బులిచ్చి, ఇక పోదాం పదబాబు అన్నది. దారిన నడుస్తూ, నా డబ్బు సంచి ఎక్కడో జారిపడిపోయినట్టుందండి, కానీ ప్రయాణానికి ముందే మీ డబ్బు నాకు ఇచ్చేస్తిరి కదా,
ఇంకా మీ దగ్గర డబ్బెక్కడిది అని రాజేశం ఆవిడ్ని ఆశ్చర్యంగా అడిగాడు. డబ్బంతా ఒక చోట పెట్టుకుంటారా నాయనా, 4 చోట్ల దాచుకోవాలి గాని అన్నది ముసలావిడ. ఊరికి వెళ్ళి కూతురు దగ్గర ఏ 2 వారాలో ఉంటుందనుకున్న తల్లి చాలా ముందుగానే తిరిగి రావటం చూసి రాజయ్య, ఏమమ్మా అప్పుడే వచ్చేసావేం అని అడిగాడు. ఏం చెయ్యనురా, అమ్మాయిని చూసేశానుగా. పాపం రాజేశం తిరిగి వస్తూ నన్ను ప్రయాణానికి తోడు రమ్మని కాళ్ళా వెళ్ళా పడ్డాడు. సరేనని వచ్చేశాను అన్నది ముసలావిడ. ఇదండి ఈ కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.